10థ్ తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి? లైఫ్‌లో ఎలా సెటిల్ అవ్వాలి? అనే దాని మీద చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుందండి. పిల్లలకే కాదు తల్లిదండ్రులకు కూడా బాగా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్పి మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్ తీసేసుకుంటారు. కొంతమందికి కాస్తో కూస్తో ప్యాషన్ ఉండి బయాలజీ సైడ్ ఎళ్తారు. అంటే డాక్టర్, ఫార్మసీ అట్లా అన్నట్టు. ఈ 2 కాకుండా కొంతమంది కామర్స్ సైడ్ వెళ్తారండి. అంటే అటు బిజినెస్ మేనేజ్మెంట్ కానీ, కామర్స్ కానీ, అకౌంటింగ్ కానీ అక్కడ కూడా మంచి అవకాశాలే ఉన్నాయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నాకు తెలిసిన ఇద్దరు కుర్రాళ్ళ కథ చెప్తున్నాను. ఒకడేమో క్లాస్లో టాపర్. టాపర్ అంటే ఇక 95 అబోవ్ అన్నట్టు 10థ్ క్లాస్లో. రెండో వాడు యావరేజ్ అంటే 60-70%. మొదటి వాడు ఏం చేశాడో తెలుసా? మంచి కాలేజ్ అని చెప్పి చార్టెడ్ అకౌంటెంట్స్ కోర్స్ తీసుకున్నాడు. కానీ దాన్ని క్లియర్ చేయలేక బోల్తాలు పడి ఇప్పుడు ఒక అకౌంటెంట్గా, జూనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. రెండో వాడు జస్ట్ ఆర్ట్స్ గ్రూపే తీసుకున్నాడండి. కానీ